వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ అల్యూమినియం. ఈరోజు మనం లేటెస్ట్ మోడల్ మరియు ప్రీమియం క్వాలిటీలో డిజైన్ చేసిన అల్యూమినియం మౌల్డింగ్ కబోర్డ్స్ చూడబోతున్నాము. ఈ హౌస్ 3 BHK హౌస్ నాగారంలో కంప్లీట్ చేశాను. ఈ వీడియోలో టీవీ యూనిట్, మాడ్యులర్ కిచెన్ అండ్ 3 బెడ్రూమ్స్ వార్డ్రోబ్స్ చేశాము. అలానే ఇల్లు చిన్నదైనా పెద్దదైనా లగ్జరీ లుక్ ఎలా తీసుకురావాలో ఈ వీడియోలో చూపిస్తాము. టీవీ యూనిట్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో టాల్ యూనిట్స్ ఇచ్చాము. సో ఈ 2 టాల్ యూనిట్స్ కూడా బ్లాక్ కలర్ ప్రొఫైల్ డోర్ చేయడం జరిగింది. అండ్ బాక్స్ లోపల చూసుకున్నట్టయితే మనకి ప్రొఫైల్ లైట్ కూడా ఇచ్చాము. అండ్ బాటంలో చూసుకుంటే స్టోరేజ్ బాక్స్ ఇచ్చాము. ఇదంతా కూడా అల్యూమినియం చేసామండి. ఎక్కడ కూడా లామినేట్ కానీ వుడ్ కానీ యూజ్ చేయలేదు. సో టీవీకి బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మార్బుల్ షీట్ యూజ్ చేసాము. అండ్ వాల్ ప్యానల్స్ కూడా క్రీమ్ కలర్ వాడడం జరిగింది. ఈ పార్టిషన్ వచ్చేసి హాల్ నుంచి కిచెన్ మధ్యలో చేసాము. సో ఇది కూడా కంప్లీట్గా అల్యూమినియం చేయడం జరిగింది. దీనికోసం అల్యూమినియం పౌడర్ కోటింగ్ చేయించాము బ్లాక్ కలర్. అండ్ ఫ్లూటెడ్ గ్లాస్ కూడా యూజ్ చేసాము బ్లాక్ కలర్ది. హాల్లో నుండి కిచెన్కి అండ్ బెడ్రూమ్స్కి ప్రైవసీ కోసం మధ్యలో ఈ పార్టిషన్ చేయడం జరిగింది. హాల్లో ఆర్చ్ పక్కనే మనకి పూజ యూనిట్ ఉంది. ఇక్కడ మనం పూజ యూనిట్కి 2 డోర్స్ చేయడం జరిగింది. సో ఇందులోనే మనకి బెల్స్ కూడా ఇచ్చాము. గ్లాస్ వచ్చేసి ఫ్లూటెడ్ అండి, బ్రౌన్ కలర్ గ్లాస్ యూజ్ చేసాము ఫ్లూటెడ్. ఆల్రెడీ ఉన్న ప్లేస్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి చేయడం జరిగింది. అండ్ బాటంలో చూసుకున్నట్టయితే ఒక ట్రే ఇచ్చాము, అలానే ఒక డ్రావర్ అండ్ ఒక ఓపెనబుల్ స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది బాటంలో. కిచెన్లో వచ్చేసి పాస్టల్ రోజ్ కలర్ యూజ్ చేసాము, సింగిల్ కలర్ అని. సో ఇది వచ్చేసి మౌల్డింగ్ అండి. మౌల్డింగ్లో మనకి 2 సైడ్స్ కూడా స్ట్రీట్ ఉంటుంది. సో లుక్ అనేది చాలా బాగుంటుందండి. సో హ్యాండిల్స్ వచ్చేసి బ్లాక్ కలర్ హ్యాండిల్స్ యూజ్ చేసాము. 3 డ్రావర్స్ చేయడం జరిగింది ఇక్కడ కిచెన్లో. అండ్ అలానే విక్కర్ బాస్కెట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. లుక్ అనేది చాలా బాగుంటుందండి. మౌల్డింగ్లో మనకి ఎక్కడ కూడా అల్యూమినియం అనేది కనిపించదు, ఫ్రేమ్స్ అన్నీ కూడా ఏం కనిపించదు. ఇది వచ్చేసి ప్రొఫైల్ డోర్స్ అండి, బ్లాక్ కలర్ గ్లాస్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే డైనింగ్ ఏరియా దగ్గర ఇక్కడ 2 గ్లాస్ షట్టర్స్ చేయడం జరిగింది. అండ్ రోలింగ్ షట్టర్ యూనిట్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశాము. అండ్ పైన చూసుకున్నట్టయితే లాఫ్ట్ కూడా సింగిల్ కలర్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో మనము ఎల్ టైప్లో చేయడం జరిగింది వార్డ్రోబ్స్. లెఫ్ట్ లైన్లో చూసుకుంది ఇది కంప్లీట్గా బాక్స్లో చేయడం జరిగింది. సో మౌల్డింగ్లో మనకి 2 సైడ్ షీట్ వస్తుంది. ఇక్కడ కలర్స్ వచ్చేసి మనం బాటంలో యూజ్ చేసింది శాండ్ సిరీస్ అండి. ఇది యాంటీ స్క్రాచ్ ఉంటుంది, గ్రే కలర్. అండ్ టాప్లో చూసినట్లయితే స్పార్కిల్ వైట్ యూజ్ చేయడం జరిగింది. సో ఈ బాక్స్ వచ్చేసి స్టోరేజ్ కోసం చేయడం జరిగింది. ఇక్కడ మనకి షెల్ఫ్స్ కానీ డోర్స్ కానీ అన్నీ కూడా అల్యూమినియం ఉంటుంది. ఇక్కడ కూడా వుడ్ కానీ లామినేట్ కానీ ఇది ఇచ్చాము. షెల్ఫ్స్ కూడా అల్యూమినియంలో చేయడం జరిగింది ఏసీపీ షీట్ యూజ్ చేసి. సో పైన తీసుకున్నట్టు లాఫ్ట్ అండి, అన్నీ కూడా సాఫ్ట్ క్లోజ్ ఉంటుంది. సో ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే ఆల్రెడీ ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం 2 స్లైడింగ్ డోర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఇక్కడ అయితే బీరువా కోసం ప్రొవిజన్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా మనము షెల్ఫ్స్ ఇచ్చాము, అలాగే 2 డ్రావర్స్ చేసాము, లాకర్ కూడా చేయడం జరిగింది. అన్నీ కూడా సాఫ్ట్ క్లోజ్గా ఉంటాయండి. లాఫ్ట్కి స్పార్కిల్ వైట్ షీట్ యూజ్ చేసాము. మాస్టర్ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ కూడా చేసాము. ఇక్కడ చూసుకున్నట్టయితే బాటంలో ఒక స్టోరేజ్ బాక్స్ చేసాము, దాంట్లో 3 డ్రావర్స్ చేయడం జరిగింది. అండ్ అలానే లెఫ్ట్ సైడ్లో ఒక బాక్స్ చేసాము స్టోరేజ్ కోసం. అండ్ హాఫ్ మూన్ షేప్లో ఒక మిర్రర్ ఇచ్చాము. మిర్రర్కి బ్యాక్ సైడ్లో
వాల్ ప్యానెల్స్ని ఫిక్స్ చేసాము. అండ్ ఈ రూమ్ వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ వచ్చేసి మెయిన్గా 2 కలర్స్ యూజ్ చేసాము. బాటంలో వచ్చేసి పాస్టల్ సాఫ్ట్ బ్లూ కలర్ అండి, అండ్ టాప్లో వచ్చేసి పాస్టల్ వైట్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఓపెనబుల్ డోర్స్ ఇచ్చాము, అండ్ ఒక లాకర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ విండో కింద ఓపెనబుల్ డోర్స్ చేసాము. అండ్ టాప్లో చూసుకున్నట్టయితే లాఫ్ట్లో పాస్టల్ వైట్ కలర్ యూజ్ చేయడం జరిగింది. బ్లాక్ కలర్ హ్యాండిల్స్ యూజ్ చేసాము. ఇక్కడ విండో కింద మాత్రం ఓపెనబుల్ డోర్స్ వేసాము. ఇవన్నీ కూడా అల్యూమినియం అండి, మౌల్డెడ్. చూసుకున్నట్టయితే లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా లామినేట్ కానీ వుడ్ కానీ యూజ్ చేయలేదు. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అండి. బాటంలో స్టోరేజ్ బాక్స్ వేసాము, 2 డ్రావర్స్ ఇచ్చాము, అండ్ రైట్ సైడ్లో ఒక ఓపెనబుల్ డోర్ చేసాము. అండ్ పైన చూసుకున్నట్టయితే మిర్రర్కి బ్యాక్ సైడ్లో కూడా స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్లో కూడా బాటంలో 3 స్లైడింగ్ డోర్స్ వేసాము. టాప్లో చూసుకున్నట్లయితే ఓపెనబుల్ డోర్స్ వేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. అల్యూమినియం కబోర్డ్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్కైనా కూడా వీడియో లాస్ట్లో మొబైల్ నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కాల్ చేయొచ్చు. ఒకవేళ లిఫ్ట్ చేయలేదంటే వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.